Subscribe now and press the bell icon. Never miss an update. హాయ్ అండి, వెల్కమ్ టు మేరీ గార్డెన్. ఆ వీడియో అందరూ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లిక్ చేయకుండా ఎక్కడ ఆ వీడియోని అందరూ చూడండి. చూసి మరి ఎవరైనా సరే టెర్రస్ గార్డెన్ ఇంత బాగా పెంచుకోవాలని ఆశ ఉంటే కనుక తప్పనిసరిగా నాకు కామెంట్ పెట్టండి. పెద్ద పెద్ద వృక్షాలలాగా పెంచుకోక్కర్లేదండి. అది ఎదిగేటప్పటికి ఇది ఎలా చేయాలి, ఏ పాటింగ్ చేసుకోవచ్చు, కాయలు మన ఫ్రూట్స్ కాడ నుంచి ఆకుకూరలు, కూరగాయలు, మన పువ్వులు, మందార పువ్వులండి ఎన్ని రకాలు ఉన్నాయంటే, ఇదిగోండి పింక్ కలర్ ఉంది చూసారా, పింక్ కలర్ చాలా బాగా వస్తున్నాయండి. ఇదొక చెట్టు, ఇదిగోండి ఈ చెట్టు చూసారా, ఈ చెట్టు నిండా ఉన్నాయి. ఎందుకంటే ఇది ఇలా పైకి ఎదిగిపోయింది, చాలా బాగా ఎదిగిపోయింది. దీన్ని నేను తీసుకొచ్చిన దగ్గర నుండి కూడా ఈ మొదలు ఇలాగే పెట్టేసానండి. ఇదంతా కూడా మన కంపోస్ట్ తయారు చేసిన మట్టి, అందుకని ఇలా ఎదుగుకుంటూ వచ్చేసింది. మనం ఏం చేయాలంటే అలా పొడుగు ఎదిగేటప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలి. అదే కింద అనుకోండి ఎంత పెద్ద చెట్టు అయినా పర్వాలేదు. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఇంకొక మందారం మొక్క తెచ్చాను. ఇంకొక మందారం రబ్బండి, ఇది చాలా రోజులైంది తెచ్చి అలా బకెట్లో వేసి ఉంచాను. బకెట్లో వేస్తుండగా కూడా ఆకు చిగురు వచ్చింది చూసారా, చిగురు వచ్చింది. ఇదంతా బకెట్లో నీటిలో ఉన్నది. ఇదంతా దీన్ని కూడా ఒక దాంట్లో పెట్టుకోవాలి. అంటే ఇది చెట్టులో ఉన్నదంతా ఒక మొక్క అనమాట, ఒక కొమ్మ. ఇది చూడండి చిగురుస్తుంది చూసారా, ఇదంతా అనమాట. అలాగే ఇది కొన్నాను. ఇవి పువ్వులు చాలా మొగ్గలు, పువ్వు పింక్ కలరు. ఈ చెట్టు ఆ చెట్టు ఒకటి, తర్వాత ఇది చూసారా, ఈ చెట్టు ఈ చెట్టు ఒకటండి. ఇది వేరే, ఇది వేరే. ఈ సీతాఫలం చూపిస్తాను చూసారా. దీనికి ఏదైనా తెగులు వచ్చిందనుకోండి, ఆ తెగులు రాకోకుండా మనం లిక్విడ్ పొజిషన్లో చేసుకోవాలి. కాయలు జామకాయలే కావచ్చు, అంజీరు కాయలు ఉన్నాయి, అవి కూడా పిట్టలు ఉన్నాయండి, ఎక్కువ పిట్టలు తినేస్తున్నాయి అన్నమాట. చూసేసరికి పెద్ద చేయాలి. అలాగే పైన చెట్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎలాగా మనకి పండుతున్నాయి, మనం చేసుకునే లిక్విడ్ ద్వారా, కంపోస్ట్ ద్వారా. ఇలా చూస్తాం చూడండి కాయలు, కానీ పెద్దవి అవ్వాలి, ఇంకా పెద్దవి అవ్వాలి. పెద్దవి అవ్వాలంటే ఇప్పుడు నేనేమో ఇదిగోండి చెట్లు ఇక్కడ ఉన్నాయి కదా, దీంట్లో వాటర్, ఇప్పుడు వేసవకాలం వాటర్ సరిగా లేదు, వాటర్ వేసుకోవాలి, లిక్విడ్ కూడా వేసుకోవాలి. దీని బలం ఏంటంటే డైలీ వాటర్ వేసుకోవాలి. ప్రతిరోజు మొక్కలకు సరిపడా నీరు ఇచ్చుకోవాలండి. వారానికి ఒకసారి లిక్విడ్ ప్రకారంగా బనానా జ్యూస్ లాగా చేసుకోవాలి. లేకపోతే గంజి నీళ్ళతోటి, ఇంగువ నీళ్ళతోటి ఇలాంటి తెల్లగా ఏదైనా మచ్చ వచ్చిందనుకోండి స్ప్రే చేసుకోవాలి. తర్వాత బెల్లం వేసి, నేను లిక్విడ్ తయారయ్యేదాకా నీటిలో బెల్లం వేసి దానికి కొంచెం తయారు చేసుకునే విధానం కూడా మీకు చూపించాను. అది కూడా చాలా వేసవకాలం బాగా పనిచేస్తుందండి. ఇప్పుడు మరి ఎప్పుడైనా వర్షం పడ్డదనుకోండి, ఆ వర్షం వచ్చిన తర్వాత ఆ నీళ్ళన్నీ కిందకి వెళ్ళిపోతాయి కాబట్టి వర్షం రాని టైంలో మనం ఆ లిక్విడ్ పదార్థాలు వేసుకోవాలి. అంతేండి. ఎంత ఎండ కాసింది, ఇప్పుడే బయటకు వచ్చాం. మరి మన మనుషులు అయితే బయటకు రాలేకుండా ఉన్నాం. పెద్ద ఈ మొక్కలుగా చూసుకోవాలి, ఆనందంగా ఉండాలంటే కొంచెం సమయం చూసుకోవాలి, చక్కగా పెంచుకోవాలి. ఇలాంటివి కూడా ఊరికే పెట్టి ఉంచేసాను. ఇది మొత్తానికి ఎండిపోయింది. దీంట్లో కూడా పెట్టుకోవడానికి ఇంకా మట్టి అయినా తయారు చేసుకోవాలండి. ఇది హ్యాంగింగ్ పాట్ అనమాట, చాలా మంచిగా అందానికి అన్నీ చేసుకోవచ్చండి. మన ఒంట్లో శక్తి ఉన్నంత కాలం కూడా చేసుకోవచ్చు. చూద్దామండి ఇది ఎలా పెడితే చూపిస్తాను. ఓకేనా సార్. మళ్ళీ ఏంటండి పెద్ద పెద్ద మొక్కలండి, కింద కూడా ఉన్నాయి. ఇంత పెద్ద మొగ్గలండి, కింద పైన కూడా ఉన్నాయి. ఈ చెట్టు కింద నుంచి పెట్టామండి. ఇది
అక్కడెక్కండి. ఇందులో నీళ్ళు లేవు, గడ్డ వచ్చేసింది. ఇలా చూపించు, ఇలా చూపించండి. మనకి మంచి మొక్కలు ఏమైనా ఉంటే ఈ ఎండకి వాడిపోతాయి. ఇలాంటి మొక్కలు అయితే చిగురించేస్తాయి. బలమంతా ఇది లాగేసుకొని ఇందులో పెడతాను మొక్క. శుభ్రంగా గడ్డి తీసేసుకోవాలి. రోజుకి ఏదో ఒక పని ఉంటుందండి. నేను చెప్తున్నాను కదండి, నేను రోజు రావట్లేదు. ఈరోజు సండే కదా, కొంచెం ఖాళీగా ఉందని వచ్చాను. గడ్డి అంతా విపరీతంగా వచ్చేసింది. చల్లగా ఉండండి, చల్లగాలికి బయటికి రావాలి. బయట మొక్కల్లో ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. చూపించు. మునగాకు పూత వేసింది చూసారా, ఎంత పూత, చెట్టు అంతా పూత, ఆకు వేస్తుంది, రాలిపోతుంది. మరి ఇది కూడా నిలబడుతుందో లేదు. ములక్కాడలో మన పూతలు నిలబడ్డాయండి, అవి కూడా రాలిపోయినాయి. ఇప్పుడు మరి ఈ పూత కూడా రాలుతుందో ఉంటుందో చూద్దాం. ఇది ఎంత ఉందో చూడండి, ఎంత గడ్డి వచ్చేసిందో. గడ్డి అండి. ఈ పనులు అంటే ఎంతమందికో ఇష్టం ఉండదు. ఎందుకంటే కష్టపడుకోకుండా ఏది రాదు. దీన్ని మనం శుభ్రం చేసుకునే కొద్దీ మనకి ఇంట్రెస్ట్ రావాలి. మనకు అన్ని విధాలుగా పంటనిస్తుందంటే మరి టయానికి దానికి అన్నీ చూసుకోవాలి. బలం తగ్గిపోతుందేమో, బలానికి ఏం వేసుకోవాలా, టయానికి ఏది ఇవ్వాలా, ప్రతి టయానికి కూడా నీళ్ళు పుచ్చుకోవాలి అండి. నీళ్ళు లేకపోతే ఖచ్చితంగా చచ్చిపోతాయండి మొక్కలు. పొద్దుట సాయంత్రం కూడా వేసుకోవాలి. వేసవకాలం ముందుగానే చెప్పాను నేను. ఆ గడ్డి అంతా తీసేసానండి. చూడండి గడ్డి ఎంత వచ్చిందో ఒక్క దాంట్లోనూ. ఇంకా వెనకాల ఉన్నాయి. ఆ మొక్కలన్నిటికి కూడా గడ్డి ఉంటుంది. నీళ్ళు ఎలా వేసుకోవాలండి. ఇంకా ఇదంతా తడవాలి. పైపు నీళ్ళు ఫస్ట్ గంట వచ్చే నీళ్ళు మెత్తగా ఉంటాయి. ఇప్పుడు ఇది ఇలా కట్టుకోవాలి. నేను ఇప్పుడు దీన్ని ట్రై చేస్తాను. తామర విత్తనాలు వేసాను కదండి. అది ఇంట్లోనే విత్తనాలతోటి చిన్న మొక్క వచ్చింది. చిన్న దాంట్లో ముందు వీడియోలో ఉంటుంది చూడండి. అది ఆన్లైన్లో పెడితే విత్తనాలు వచ్చినాయి. దాన్ని ఇంట్లో పెడితే కొంచెం మొలక వచ్చినప్పుడు దాన్ని కొంచెం బౌల్లో పెడితే అలా కొంచెం పెద్ద అయినాయండి. పెద్ద అయిన తర్వాత నేను టబ్లో పెట్టినప్పుడు కూడా చూపించాను. ఇప్పుడు ఏంటంటే ఇదిగోండి, వేసవికాలం కదా, మనం ఎప్పటికప్పుడే తీసేసుకోవాలి. ఇది తీసేసుకుంటే వాటికి చక్కగా ఫ్రెష్గా ఉండాలన్నమాట. కొత్త నీళ్ళు పెట్టుకోవాలి. దీన్ని మళ్ళీ మనం ఏం చేయాలంటే మొక్కలు వేసుకోవాలండి. ఇందులో చాలా బాగుంటుంది. ఇందులో నీళ్ళు కలుపుకొని నేనైతే మొక్కలకి వేస్తాను. ఇది నాచు సరే, ఇలా ఉంటుంది. ఇవన్నీ మనకి అవసరమయ్యేదండి.
దీనికి ఇదే బలం అన్నమాట. ఇప్పుడు నేను ఈ నీళ్ళు కూడా తీసి మళ్ళీ వేరే నీళ్ళు పెడతాను. చెరువులు అనుకోండి, ఒకవేళ బయట నుంచి వచ్చే నీళ్ళు అవి వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి మనకు అంతగా లేదు. ఇది ఇలాగే కట్టేసింది అనుకోండి, మనం చెయ్యలేము. ఇది మనం ఇంట్లో పెంచుకుంటున్నాం కదా, పెంచుకునేటప్పుడు ఇలాంటిది శుభ్రం చేసుకోవాలి. చాలా వస్తుంది. వాటర్ కూడా తీస్తాను. ఇది 2-3 గింజలతో వచ్చిన ఆకులండి. ఇవి 3 గింజలు. ఎందుకంటే ఇంకా ఆకులు వేస్తూనే ఉంటాయి, అలా 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 పెద్దగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇది పెంచుకోవడం వల్ల మనకి ఇంట్లో సరదాగా ఉంటుంది. చేపలు కూడా వేసుకోవాలి. చేపలు తేలేదు ఇంకా నేను. ఇదిగోండి, చూసారా, చేపలు కొంటే ఇది మంచిది అనమాట. ఇందులో చేపలు తీసుకోక్కర్లేదు, అంటే చేపలు లేవు కాబట్టి నేను తీసేస్తున్నాను. చేపలు ఉన్నాయనుకోండి, ఇది చేసుకోవచ్చు. దీంట్లో ఎంత బలం ఉంటుందో. పాత నీరు తీసేసుకొని మళ్ళీ కొత్త నీరు పట్టుకోవాలి. నీళ్ళు ఫుల్గా ఉండాలండి ఇట్లా. కాలిపోయింది కదా. ఎవరికైనా ఆసక్తి ఉన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రకంగా పెంచుకోండి. కళా పువ్వులు ఏంటి, ఏదైనా లోటస్ ఎన్నో కలర్స్ ఉంటాయి. ఇన్ని కలర్స్. ఇప్పుడు నేను మంచినీళ్ళు పెడతానండి. మనం ఇంట్లో నీళ్ళు ఇలా పెట్టుకున్నాం కదా, దీనిలో ఏమిటంటే ఇసుకను మట్టి అది మిక్స్ చేసి దాన్ని చక్కగా అది బలం వచ్చేదాకా ఉంచాక పెట్టానండి. అందుకనే ప్రతిసారి కూడా అది ఒక వారానికి ఒక్కొక్క ఆకు వేస్తుంది అనమాట. వారానికి ఒక ఆకు వేస్తుంది. చూడండి ఎన్ని ఆకులు వచ్చినాయో. వారానికి ఒక ఆకు వేస్తుందండి. ఇది చెట్లు ఆ చెట్లు. ఇది దేశవాళీ గులాబీ అండి, చూసారా. ఈ మొక్కల్లోనూ ఇదొక పాదు, ఇదొక మందారం అండి. ఇవన్నీ అలా ఇవన్నీ కట్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఇవన్నీ కూడా ఒక సెట్టింగ్ అండి. ఈ సెట్టింగ్ మనం మార్చి పెట్టుకుంటాము. ఇప్పుడు చాలా రోజుల తర్వాత నేను చేయలేదు. ఇది మొక్క కూడా ఎదిగిపోయింది. ఈ మందార మొక్కలన్నీ కూడా నేను రిపోర్ట్ చేస్తాను. రిపోర్ట్ కాదు, ఇవ్వండి. ఇదిగోండి, ఇలాగ నేను చేసిందల్లా కూడా ఇలా పెట్టేస్తాను. ఇది చాలా బలం, ఇది చాలా బలం. ఈ దోసకాయ ఉంది కదా, ఈ దోసకాయ ముగ్గిపోయింది. ఎండకి ఎండిపోతాయండి, చక్కగా గాలికి ఎండిపోయి ఇలా వేసేసుకునండి. మట్టి ఉంది కదా, మట్టి చేసుకోవాలి. మట్టి చాలా అవసరం అండి. బలమైన మట్టి వేసుకుంటేనే టెర్రస్ గార్డెన్కి బలం వస్తుంది.
మనం పిచ్చి పిచ్చిగా ఏదో దొరికిన మట్టి తెచ్చేసి వేసేద్దామంటే అది రాదు. మట్టి గట్టిపడిపోతుంది, మొక్క చచ్చిపోతుంది. ఈ విధంగా చేసుకోండి మీరు కూడాను. చూసారా వీడియో? నేను ఇవాళ మీకు కూరగాయల చెత్తతోటి నేను కంపోస్ట్ కింద ఎలా తయారు చేయాలో చూపించాను. దీంట్లోనూ పొల్లటి మజ్జిగ ఉంటుంది కానీ దాన్ని మీకు పైన వేస్తాను. పైన వేసిన తర్వాత మూత పెట్టేస్తాను. చూసారండి ఈ వీడియో అందరికీ నచ్చిద్దని నేను అనుకుంటున్నాను. తప్పకుండా ఈ వీడియో ఫుల్గా చూడండి. లైక్ చేసి షేర్ చేసి మీ బంధువులకి స్నేహితులకి తప్పకుండా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ మట్టుకు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.